మొగ్గ వయ్యారాల వెల్లువా వాటేస్తుంటే వారెవా పురుషుల్లోనా పుంగవా పులకింతుస్తే ఆగవా. Good evening, namaskaram and welcome to Extra Zabardast Khatarnak Comedy Show. Extra Zabardast. Extra Zabardast episode start cheyalante mana extra special judges ni invite cheyali. Please welcome the extra gorgeous Roja garu. అరే చక్కెరకెళ్ళి చిన్నోడే చుక్కలు చూపే చంద్రుడే సురుమంటూ వచ్చాడే గంధము గట్ర పూయండే బిందులు సిద్ధం చేయండే ఉన్నదంతా పట్టించేయండే. కట్ట కట్టి అందాలన్నీ నా మీదకి వస్తుంటే పట్టి పట్టి నన్నే చూసి కవిస్తూ ఉంటే ఎట్ట తప్పుకుంటా చెప్పండే. Laughing star, extra tower star, Nag Babu garu. ఇద్దరు టీమ్ లీడర్స్, ఒకరు హీరో ఇంకొకరు డైరెక్టర్. మళ్ళీ వీళ్ళిద్దరు కలిసి ఎలాంటి కామెడీ జనరేట్ చేస్తారో చూద్దాం. లెట్స్ వెల్కమ్ సునామీ సుధాకర్ అండ్ బుల్లెట్ భాస్కర్. సార్ నమస్తే సార్. ఎవరయ్యా? సార్ నా దగ్గర మంచి కథ ఉంది సార్. ఆ కథ వింటే ఖచ్చితంగా మీరు సినిమా తీస్తారు సార్. అవును సార్. సార్ కథ ఏంటంటే సార్ మంచి కమర్షియల్ మూవీ సార్. ఫ్యాక్షనిస్ట్ కూతుర్ని మన హీరో లవ్ చేస్తాడు సార్. అయితే విలన్ వార్నింగ్ ఇస్తాడు, నీకు దమ్ము ఉంటే నా ఇంటికి వచ్చి నా కూతుర్ని పెళ్లి చేసుకో అంటాడు. బాగుందయ్యా. సార్ ఒక్క సిగరెట్ తీసుకుంటా, టెన్షన్ ఉంది. తీసుకో. ఇప్పుడు విలన్ పిలిచాడు కదా సార్, ఒక పెగ్ సార్. ఎక్కడ దాకా వచ్చాను రా? సారీ, ఎక్కడ దాకా వచ్చాను సార్? టాటా సుమో ఉంది కదా సార్, ఈ టాటా సుమో మీద విలన్ సార్. ఎవరు సార్? నా పిఏ. ఒక్క పెగ్ ఏమన్నా అంటే లేడీస్ చేతితో తాటే కిక్ ఉంటుందని మా తాత చెప్పాడు. కూర్చోనేచ్చు సార్. ఇప్పుడు విలన్ ఇలా సవాల్ ఇస్తున్నందుకు మనవాడు టాటా సుమో మీద వెళ్తుంటాడు. టాటా సుమో హీరో, టాటా సుమో హీరో. యాక్షన్ ఉందా? దమ్ముందా? హీరోకి దమ్ముందా? అది కాదురా, నేనెవడో నీకు తెలుసా? నీ ఇంటికి వచ్చాను, నీ సిగరెట్ తాగాను, నీ మందు తాగాను, నీ సెటప్ తీసుకొచ్చి నా సెటప్ తో కూర్చోబెట్టుకున్నాను. ఇంతకన్నా హీరోకి దమ్మేం కావాలి సార్? మన హీరో ఇలాగే చేస్తాడు సార్. అదే కావాలి నాకు. థ్యాంక్ యూ సార్. మిమ్మల్ని ఇబ్బంది పెట్టుంటే ఐఎమ్ వెరీ సారీ సార్. ఎవరిని పెడదాం సార్? మహేష్. ఎవరో వద్దు, నా కొడుకే హీరో. సార్ సినిమా పేరు ఎవడో ఒకడు సార్. వద్దు, ఎవడు మిగలడు. అడ్వాన్స్ ఇస్తే రేపే షూటింగ్ స్టార్ట్ చేద్దాం. ఓకే సార్, రేపు లొకేషన్ లో కలుద్దాం సార్. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. ఎక్కడయ్యా హీరో? ఆంధ్ర అంటున్నారు సార్. బుద్ధుందారా? ఇక్కడ షూటింగ్ జరిగితే చూడడానికి దూరం నుంచి వాళ్ళందరూ ఎలా చూస్తున్నా అలా చూడాలి. బయటికి పో. ఏంటయ్యా? యాక్చువల్లీ ఆయన హీరో సార్. మన ప్రొడ్యూసర్ గారు కొడుకు ఈడా? అవును సార్. ఆడి తాడి చెట్లో ఉంటే ఇటు చిన్న కాటన్ మొక్కలా ఉన్నాడు. ఒకసారి ఆ ఫ్లెక్స్ తిప్పో సార్. అబ్బో సార్ సార్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ సార్. నా పేరు బాబు, ఈ సినిమా ప్రొడ్యూసర్ మా బాబు. స్టార్ట్ చేద్దాం బాబు.
స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ఫస్ట్ సీన్ ఏంటంటే బాబు, హీరోయిన్ మీరు లవ్ చేస్తుంటారు. హీరోయిన్ లవ్ చేస్తున్నప్పుడు అది మిమ్మల్ని పట్టించుకోకపోతే కాలేజ్ దగ్గర మీరు కనిపిస్తే సీన్ చెప్పాలి. ఓకే. ప్రియా, ఇన్ని రోజులు నీ వెంట పడ్డా పట్టించుకోలేదు. నువ్వు పట్టించుకోకపోయినా నేను నిన్ను పట్టించుకుంటా. అదే ప్రేమ అంటే. పాత డైలాగ్ లో ఉంది ఇది. బాబు మా ఇద్దరం రాత్రి డైలాగ్ మార్చండి. వీడోడు బాబు వాడు నాకు నచ్చలేదు. దూరం వెళ్ళిపో, నాకు కళ్ళ కనిపించకు, డిస్టర్బెన్స్ ఉంది. పోనీ బాబు ఇది చూద్దాం బాబు. బార్కి వచ్చావు, బీరు తాగావు, ఓకే, చీజ్ చెప్పావు, చీకొట్టావు. ఇదేనా ప్రేమ అంటే? యా, రెడీ. కెమెరా రెడీ బాబు. టచ్ అప్ లేడా? టచ్ అప్. రెడీ బాబు, యాక్షన్ బాబు. బాబు ఏం వినిపించలేదు బాబు. నేనేం చెప్పలేదండి. మరి డైలాగ్ వినిపించుకుంటే ఎలా? డబ్బింగ్ లో మేనేజ్ చేసుకో. నెక్స్ట్ డైలాగ్ బాబు చెప్పు. ఇది విలన్ ని చంపేద్దాం అనుకున్న టైంకి మీరు ఎమోషనల్ గా చెప్తారు. అరే నువ్వు నన్ను చంపినా నేను నిన్ను చంపినా చివరికి మిగిలేది కత్తులేరా. మనిషి అనేవాడే లేకపోతే ప్రేమ ఎక్కడుందిరా. బాబు ఇది మాత్రం ఇందాక చికెన్ బాబు. డబ్బింగ్ లో మేనేజ్ చేయడం చాలా కష్టం. సరే. సూపర్ బాబు. నువ్వు నన్ను చంపినా మర్చిపోయాడు. అరే నువ్వు నన్ను చంపినా నేను నిన్ను చంపినా, నువ్వు నన్ను చంపినా నేను నిన్ను చంపినా చివరికి భూమి మీద మిగిలే కత్తులేరా. మర్చిలేనప్పుడు ఇంకా ప్రేమలెందుకు? నిజంగా వాడు ఎవడో నాకు తెలియదు బాబు. పనిలో పెట్టుకోమంటే ఫ్రీగా చేస్తానన్నాడు. నిజంగా తెలియదు బాబు. ఒట్టు. మన ప్రాక్టీస్ అప్పుడు లేడు కదా వాడు. నవ్వుతున్నాయంట. డబ్బులు ఇచ్చి పెట్టించావా? అంటే నేను డైలాగులు మర్చిపోతానని మనం చెప్పావా? బాబు ప్లీజ్ బాబు. లేదా డైలాగ్ ఉందా? ఆ డైలాగ్ చెప్పండి బాబు. ఎంగిల్ డైలాగ్ నేను చెప్పను. ఇప్పుడు ఏం చేయమంటారు బాబు? ఇంకో డైలాగ్ చెప్పు. కడుపుకు అన్నం తింటున్నావు, గడి తింటున్నావు. ఏయ్! నువ్వు మనిషివేరా? ఏయ్! నువ్వు మనిషివేరా? ఏయ్! సిగ్గు లజ్జ అవసరం లేదురా. నువ్వు అయిపోయినవురా, మా నాన్న చెప్తా. బాబు బాబు ఇప్పుడు నేను చెప్పేది నెక్స్ట్ మీరు చెప్పబోయే డైలాగ్. కొన్ని కష్టంగా ఉంది. సాంగ్స్కి వెళ్ళిపోదాం, డైలాగ్కి వెళ్దామా? ఇంకోసారి ప్రాక్టీస్ చేయమంటారా? లేదు, డైలాగ్ సాంగ్కి వెళ్ళిపోదాం. ఓకే బాబు. మొత్తం సెటప్ మార్చండి. ఏం పేరు? హరిత. ఎక్కడ పని చేస్తున్నావు? మీ డాడీ దగ్గర. రెడీ, కెమెరా రోలింగ్, మ్యూజిక్. అదే మానిటర్ లో చాలా బాగా వచ్చింది, చూపిద్దాం అనుకుంటున్నాను. ఓకే. మీరు ఎక్కడ నేర్చుకున్న డాన్స్? హైదరాబాద్. ఇక్కడ అమెరికా. ఈ అమ్మాయి సింక్ అవ్వట్లేదు నాకు. హీరోయిన్ మార్చే, లేకపోతే స్టెప్స్ అన్న మార్చు. అమ్మాయి కొంచెం వేస్తుంది బాబు, మీరే కొంచెం. అంటే మీరు చాలా స్పీడ్ వేస్తున్నారు. ఓ పని చేద్దాం బాబు, స్పీడ్ సాంగ్ తీసి స్లో సాంగ్ పెట్టుకుందాం. స్లో సాంగ్ చేస్తావా? బాగా చేయాలి. ఓకే. కొద్దిగా సింక్ అవ్వట్లేదు నీవు అంతా. ఫాస్ట్ చేయాలి. ఎలా అంటే నేను ఎలా చేస్తున్నా అలా చేయాలి. ముందుకు వెళ్ళిపోతున్నావు. ఓకే సార్. అలా వద్దు. ఓకే బాబు. ఓకే, షార్ట్ కట్. నన్ను ఫాలో అవ్వమని చెప్పండి. ఓకే బాబు. పాప బాబు ఫాలో. రెడీ, మ్యూజిక్. బుగ్గా గిల్లి వెళ్ళిపోకే బుజ్జి తల్లి, మన కథ షురు కానివే. ఓ కళ్ళు నిన్ను చూసేసాయే, నువ్వు నిధి నచ్చేసిందే, నీకోసం ప్రాణం పెట్టైనా. అరే చిన్నదానా నీకోసం, చిన్నదానా నీకోసం. ఎలా అయినా అమ్మాయి సెట్ అవ్వట్లేదు. మీరు నేర్చుకోవాలండి, చాలా నేర్చుకోవాలి. ఆ రిథం లేదు అమ్మాయిలో, రిథం లేదు.
లాస్ట్ ఒకే ఒక షాట్ ఉంది బాబు. Okay. మీరు యుఎస్ నుంచి ఎంఎస్ చేసి రిటర్న్ అయిన తర్వాత ఇంటికి అడుగు పెడతారు. Okay. కానీ సీఎంలో దగ్గర రక్తపాతం మీకు తెలియదు. Okay. ఎంతో ఆనందంతో ఇంట్లో అడుగు పెట్టగానే అమ్మ శవం కళ్ళ వెదురు కనిపిస్తుంది. Okay. అప్పుడు మీరు ఇచ్చే ఎక్స్ప్రెషన్ ఉంటుంది బాబు. ఇంటర్వెల్ బ్యాంక్. బాబు ప్రాపర్టీస్ బ్యాగ్ తీసుకురండి. మళ్ళీ పడుకున్నాడు ఈ కెమెరామెన్. బాబు ప్రాక్టీస్ కావాలా టేక్ వెళ్ళిపోతాం? అమెరికా ఇక్కడ రిటర్న్స్. రెడీ బాబు? రెడీ. యాక్షన్. టచ్ అప్. రెడీ రెడీ. కెమెరా రోలింగ్. రెడీ. యాక్షన్ బాబు. అమ్మ చనిపోతే రియాక్షన్ చూడు. కట్ కట్ కట్. అది కాదురా, బొక్కలోంచి పాము ఏమైనా వస్తుంది ఎలా చూస్తా. కోపం రప్పించు. కొడుతున్నాడంటే చెప్పు తీసుకొడతా. తల్లి చచ్చిపోయింది, నువ్వు యుఎస్ నుంచి ఎంత ఆనందపడి వచ్చావు. రెడీ కెమెరా రోలింగ్ యాక్షన్. ఏం చేస్తున్నా? ఎమోషన్ సార్ అన్నారు. ఏడకూడదురా ప్లీజ్ బాబు. రోజంతా వేస్ట్ అయిపోతుంది. కొట్టానికి ఫీల్ అవ్వకండి, అది మీకు నటన రావాలండి. సార్ మా నాయన పిలిపించాను సార్. యాక్షన్ బాబు. బాబు రమ్మంటారా వస్తారా? చేస్తున్నా సార్. దా రండి బాబు. నాకా సింధు చూస్తున్నా అంటే కొడుతున్నారు కదా సార్ మీరు. బాబు మీకు నటన రావాలని చెప్తున్నా. మీరు అసలు కెమెరానే ఫాలో అవ్వాలి. కెమెరా మీ కన్న తల్లి అంటే ఇది కాదు అనుకోండి. మా నాయన పిలిపిస్తే చేస్తా. చెప్పు తీసుకొడతా. ఇప్పుడు దాకా చేతితో కొట్టా తెలుసు. వదిన ఇద్దరు అసిస్టెంట్ డైరెక్టర్ నీ వాళ్ళు వెళ్ళిపోయారు. ఇది కానీ చెప్పి చంపేనే చంపు. కెమెరా రోలింగ్ యాక్షన్. సూపర్ బాబు రావచ్చు. ఏం చూస్తున్నావు? ఏం చూస్తున్నావురా? సార్ మా నాయన పిలిపించాను సార్. ఇదే లాస్ట్ సార్. ఎక్స్ప్రెషన్ పగిలిపోవాలి సార్. అబ్బా. రెడీ కెమెరా రోలింగ్ యాక్షన్. ఏం చేస్తున్నావురా? వద్దు సార్ నేను వెళ్ళిపోతాను. మా నాన్న దండం పెడతారా? అమెరికాలో చదువుకొని వచ్చావు కదరా. అక్కడ చేస్తాను. హీరో మళ్ళీ నాన్న వస్తాడు. సార్ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ చూడండి. ఇప్పుడు చూడండి అద్భుతమైన యాక్టింగ్. అమ్మా నాన్న నా బుర్ర బద్దలు కొడుతున్నాడు. నాన్న చచ్చిపోతున్నాను రా. నీ అమ్మ కడుపు మాడ నవ్వుతావేంట్రా? వీడు నిజంగా కొడుతున్నాడు రా. కడుపు కన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా? ఒరే నాన్న చచ్చిపోతున్నాడు రా. సూపర్ యాక్టింగ్ రా. కొడుకు పుట్టినప్పుడు కాదయ్యా, వాడు స్టార్ అయినప్పుడు అతని ఆనందం. బాగా చేస్తున్నాడు. అద్భుతమైన పెర్ఫార్మెన్స్. ఇప్పటిదాకా చుట్టుపక్కల షూటింగ్ లో కూడా వచ్చేసారు. బాగా పెర్ఫార్మెన్స్ చూడండి. బాగా చేస్తున్నావయ్యా. ఇందులో సార్ 5 కోట్లు ఉన్నాయి సార్. బ్రహ్మాండంగా చేయించు. మేము చూసుకుంటాం కదా సార్. వాడు స్టార్ అయిపోయాడు, నాకు అదే చాలు. నా కొడుకు స్టార్ అయిపోయాడు. ఇందులో 5 కోట్లు ఉన్నాయి. 10 లక్షలు పంచుకున్నా చాలా మిగులుతాయి. పదండి రే. ఆ టైటిల్ గా జస్టిఫై చేశాడు. వచ్చేయండి. సొత్తు కాదురా టాలెంట్, ఎవడప్ప సొత్తు కాదురా టాలెంట్. మణిరత్నం శంకర్లు ఏమన్నా పుడింగుల, వినాయకులు వంశీయులు పైనుంచే ఊడా. రోజా గారు ఎలా అనిపించింది స్కిట్? నాకైతే సుధాకర్ మీద భాస్కర్ కున్న రివెంజ్ ఏంటో ఇప్పుడు అర్థమైంది. ఉతికేసాడు. ఎప్పుడు సుధాకర్ ఉతుకుతాడు, రివర్స్ లో భాస్కర్ ఉతికాడు. ఛాన్స్ దొరికితే పట్టా పట్టా పట్టా. కానీ నిజంగా డబ్బుందని వాళ్ళ కొడుకులు పెట్టి హీరో దిమ్మంటే ఇట్లా కొడుకులు అంటే ఏం చేసేది చెప్పు. అమ్మ చచ్చిపోయిందంటే బొక్కలోంచి బాగుంది. ఎవరికి వాళ్ళు రెచ్చిపోయారు. బాగుంది భాస్కర్. థ్యాంక్ యూ. ఫుల్ ఎంటర్టైన్మెంట్. చాలా బాగా అనిపించింది.
నాగబాబు సార్. చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. ఫుల్ లెంగ్త్ ఎంటైన్ చేసావు. సుధాకర్ యాక్షన్ అన్న రాగానే వచ్చిన ఏదో ఎక్స్ప్రెషన్స్ అన్ని చాలా బాగున్నాయి. బాగుంది. థ్యాంక్ యూ సార్. గుడ్ ఎంటైన్. భార్యలు షాపింగ్ కి వెళ్తే భర్తలు ఎంతలా బాధపడతారో చూపించడానికి వచ్చేస్తున్నారు అద్రై అభి అలాంగ్ విత్ హిస్ టీమ్స్. లెట్స్ వెల్కమ్ దెం. చిలక చందన పట్టు చీరే కట్టిందోయ్, చిలిపి చకిలి మీద సిగ్గే పుట్టిందోయ్. అయితే ఎక్కు మరి పందిరి మంచం, త్వరగా ఇచ్చుకో ముద్దుల లంచం. రండి బాబు రండి, సమ్మర్ సేల్. ఒక చీర కొంటే ఇంకొక చీర ఉచితం. అదేంటండి నా కళ్ళు మూసారేంటి? అంటే నువ్వు చూడకూడదు దరిద్రమైన చోటు ఉంది ఇక్కడ, అందుకని. ప్లీజ్ వదలండి. అమ్మా షాపింగ్. పద. మా ఆయన బంగారం. ఇప్పుడు బంగారం అమ్ముకోలే, పద. ఇవ్వండి, మీ టేస్ట్ బాగుంటది కదా, మరి నా కోసం ఒక చీర కొనొచ్చు కదండి. నా టేస్ట్ బాగుంటదా? నా టేస్ట్ బాగుంటే నిన్నెందుకు చేసుకుంటానే? సర్లేండి, మీరు వెళ్ళి వెయిటింగ్ రూమ్ లో వెయిట్ చేస్తారా? 10 నిమిషాల్లో షాపింగ్ కంప్లీట్ చేసి రావాలా? సరేనండి. ఇక్కడే వెయిట్ చేస్తా. 10 నిమిషాలు. సార్, షాపింగ్ మాల్ చాలా బాగా కట్టారు సార్. నేను కట్టడం ఏంటండి, నేను ఇక్కడ కస్టమర్ని. అదేంటి అంటే మా ఆవిడ షాపింగ్ వచ్చి 5 సంవత్సరాలు అయిందండి, అక్కడే ఉంది. వీడెవడు గడ్డం చేసుకుంటున్నాడు? అంటే వాడు గడ్డం పెరక్క ముందు వచ్చాడండి, పెరిగింది గీసుకుంటున్నాడు. గడ్డం ఎంత పెరిగిందంటే? మాస్టారు, అంటే బిల్ ఎంత పెరిగిందో అని. బిల్ అంటే చాలా పెరుగుంటదండి. మాస్టారు, నేను మాస్టారు కృష్ణకాంత్ పార్క్. కృష్ణకాంత్ పార్క్ లో నేను జాగింగ్ చేస్తుంటే వాటర్ అడగదు. మీరేంటండి గత 3 సంవత్సరాల నుంచి కనిపించట్లేదు? ఏం చెప్పమంటారు గురువు గారు, మా ఆవిడ షాపింగ్ అని తీసుకొచ్చింది. ఈ భారతీయుడు ఎవరు? ఆయనండి పక్కన భారతీయ మొగుడండి. యుక్త వయసులో వచ్చాడు పాపం షాపింగ్ కి, బాగా పండు ముసలోడు అయిపోయాడు. అంటే ఇంకా షాపింగ్ అవ్వలేదా? ఇంకా కాల, ఇంకా చేస్తుంది. గురుగారు, ఈ ఆడవాళ్ళ అరాచకాల మీద సీఎం రోషయ్య గారికి ఫిర్యాదు చేయాలండి. సీఎం రోషయ్య అంటాడేంటండి? పిచ్చోడా, సీఎం కిరణ్ కుమార్ రెడ్డిరా. వాళ్ళందరూ మారిపోయి ఉభయ రాష్ట్రాలకు 2 సీఎంలు ఉన్నారా ఇప్పుడు? ఏంటి గ్యాపులు ఇంత సరిగిపోయిందా? అవునట్టు మర్చిపోయాను గురుగారు, రోజా గారు సినిమాల్లో మంచిగా యాక్టింగ్ చేస్తున్నారా? ఒరే, ఆవిడ ఎమ్మెల్యే అయ్యారా ఇప్పుడు? ఎమ్మెల్యే కూడా అయిపోయారా? మిమ్మల్ని చూస్తుంటే జాలేస్తుందిరా నాకు. మిమ్మల్ని చూసి జాలి పడే రోజు కూడా ముందుంది గురుగారు. నన్ను చూసి జాలి పడతారా? అరే మగ మహారాజురా ఇక్కడ. ఆడవాళ్ళని ఎలా కంట్రోల్లో పెట్టాలో నన్ను చూసి నేర్చుకోండి. గురుగారు నేను చెప్తున్నా. ఏంట్రా నువ్వు చెప్పేది? ఆడవాళ్ళకి భయపడే ఎదవా. మాస్టర్ ఏంట్రా, నన్ను చూసి నేర్చుకోండి రా. భార్యని ఎలా కంట్రోల్ పెట్టుకోవాలి. ఏంటండి? ఏమండి? అదేంటండి, ఒక్క చీర కొంటాను ప్లీజ్ అండి. ఒక్క చీర లేదు, 2 చీరలు లేదు, చేసిన షాపింగ్ చాలు, నడు ప్లీజ్ అండి. ఒక్క చీర అండి. చెప్తున్నాను కదా, షాపింగ్ నిన్ను కాదే మీ ఆడాలందరినీ ఇంకొకసారి షాపింగ్ అన్నారనుకో చీరేస్తా. ఏంట్రా ఆడవాళ్ళ గురించి తక్కువ చేసి మాట్లాడుతున్నావు? ఎవత్తివే నువ్వు, నేను కూడా ఉన్నావు. ఏమండి, కాపాడండి కాపాడండి ప్లీజ్, మా ఆయనని కాపాడండి. అక్క వస్తున్నా, ఉండవే. ఒరే గురువు గారికి ఆయింట్మెంట్ అందుకోరా. తెలిసిపోయిందా భయ్యా? ఎలా ఉంటది భయ్యా, 3 సంవత్సరాల నుంచి అలా అనుభవిస్తున్నావు కదా. అంటే మీకు కూడా బాగా వైల్డ్ గా కొట్టారు భయ్యా. వైఫ్ అంటేనే వైల్డ్ లైఫ్ లో నుంచి ఫస్ట్ 2 అక్షరాలు, లాస్ట్ 2 అక్షరాలు తీస్తే బయటకు వచ్చింది భయ్యా. ఏమే అయిందా? అయ్యింది, అంతా నిక్కర్లోనే అయ్యింది. వెళ్ళి తీసుకెళ్ళి కడగండి. పెళ్లిలో వాళ్ళ నాన్న కాలు కడిగాడండి ఒక్కసారి, ఆ తర్వాత అన్ని నేనే కడగాల్సి వస్తుంది. మాస్టరు, కొంచెం షర్ట్ పైకి ఎత్తరా. మీది కాదండి, అంటే మీది కూడా నేనే. వెనక్కి వెళ్ళి బ్యానర్లు ఉంటాయి కనుక. రండి రండి రండి, కూర్చోండి కూర్చోండి. అడే రెడీ. ఏంటి భయ్యా ఇది? భోజనం టైం అయింది, కూర్చోండి. భోజనం టైం ఏంటి? మనోడు ఓనర్ భోజనం నెలకు 3000 ఇస్తే వాడే వడ్డిస్తాడు, వాడే వంట చేస్తాడు మొత్తం. ఏమేమంటారు భయ్యా?
ఇంద్ర స్టెప్ అయ్యరా. ఏవండి నా షాపింగ్ అయిపోయిందండి. షాపింగ్ అయిపోయిందా? వెళ్ళొస్తాను అనకూడదు నాన్న, వెళ్తాను అనాలి. బాబు ఎంత అయింది బిల్లు? ఇదేంటండి ఎంత అయింది? 1+1 ఆఫర్ అన్నారు కదా. ఆ చీరలకి. అయ్యో ఏవండి పొరపాటు నేను ఈ చీరలు చూసానండి. ఆ చీరలకు బిల్లు వేశారంట. నేను షాపింగ్ చేసి వస్తాను. అమ్మకాడు మాడా. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. షాపింగ్ అయిపోయిందండి. పోయాడు. అయ్యో పోయాడా? నా పెళ్ళైన కొత్తలో తీసుకొచ్చాడు శోభనం చీర కొని పెడతానని. ఇప్పుడు ఈ చీర ఇలా ఉపయోగపడిందా? బాబు ఈ చీరకు మ్యాచింగ్ బ్లౌజ్ ఉందేమో చూడు నాయనా. ఇక్కడ మనుషుల ప్రాణాలు పోతుంటే దానికి మ్యాచింగ్లు కావాలంటదేంట్రా? ఏమే 5 నిమిషాల్లో షాపింగ్ ముగించుకొని వచ్చా, ఇక్కడ వెయిట్ చేస్తా. సుబ్బారావు గారు 3 సంవత్సరాల నుంచి కనపడకుండా పోయారేంటండి? 3 సంవత్సరాలైందా? అంటే నేను ఇక్కడికి వచ్చి 3 సంవత్సరాలు అప్పుడే అయిపోయిందా? ఆడు 3 అంటే 3 5 8 సంవత్సరాల. 5 నిమిషాల్లో షాపింగ్ చేస్తా అన్న భార్యని, 5 నిమిషాల్లో ఇంటికి తిరిగి వస్తా అన్న భర్తని నమ్మకండి. ఇదంతా ఫిక్షన్, ఎంటర్టైన్మెంట్ కి మాత్రమే. ఎంటర్టైన్మెంట్ కాదు, ఇదే నిజం. ఇదే జరుగుతుంది. అసలు కాదు, ఫుల్ ఎగ్జాజరేషన్. అబ్బా బయట షాపింగ్ మాల్ చూడండి, ఇంత షాప్స్ పెద్ద పెద్ద మాల్స్ అయిపోయాయి దీని వల్లనే. అదే అభి, నీకు రోజా గారి దగ్గర పాయింట్స్ కావాలా వద్దా? కరెక్ట్. సరోజా గారు నాతో ప్రాబ్లం లేదు, ఎందుకంటే నేను అంతసేపు షాపింగ్ చేయను. ఎలాగైనా నాకు ఏం నచ్చుతుందో తీసుకొని వస్తాను, నచ్చలేదంటే వెళ్ళిపోతాను అంతే. సో కొంతమంది ఉన్నారు నా ఫ్రెండ్స్, మార్నింగ్ వెళ్ళి 9-10 కి ఈవినింగ్ 4-5 వరకు చేస్తూనే ఉంటారు. అంత ఓపిక ఎట్లుంటుందో తెలియదు. అదే మన పిక్నిక్ మేడం, 1 డే వెళ్ళిపోవడానికి. కానీ మరీ ఇలా సంవత్సరాలు అనేది ఎక్కడ చూడలేదు, మరీ ఎక్కువ టూ మచ్. కామెడీ కోసం మామూలుగానే షాపింగ్ అంటేనే గుండె జారిపోతుంది మగాళ్ళకి, మరి ఇన్ని సంవత్సరాలు అంటే కష్టమే. కాదు మేడం, ఒక్కళ్ళు వెళ్ళొచ్చు కదా, భర్తలు ఎందుకు తీసుకెళ్తారు అర్థం కావట్లేదు. ఇప్పుడు మా చేతికి ఇస్తే 5,000-10,000 ఇచ్చి కొనుక్కొచ్చుకోమంటారు. మీరే వచ్చారనుకో, అది 20,000 అయినా బాగుంటే మీరే కొనిస్తే లచ్చలకు దోషేస్తారు అన్నట్టు. సో అది కిటుకు బాగుంది. నాగబాబు సార్, నాకు తెలిసి బాబు గారు అదృష్టవంతుడు, ఎందుకంటే ఆయన ఎప్పుడు షాపింగ్ కి వెంట వెళ్ళకుండా వచ్చు మేడం కి. వెళ్ళలేదు సార్, మిమ్మల్ని చూస్తే అర్థమైపోయింది సార్, వీఆర్ స్ట్రాంగ్ మ్యాన్. ఏ పని చెప్పినా పర్లేదు లేదు, షాపింగ్ అయితే అక్కడ ఎదిరిస్తాను నేను తెలుసా. కానీ చాలా బాగా చేసావు. థ్యాంక్ యూ సార్, చాలా బాగుంది. నువ్వు వచ్చిన తర్వాత అప్పుడే 3 ఏళ్ళు అయిపోయిందా నువ్వు అంటాం. శోభనాన్ కోసం, శోభన నైట్ కోసం విధవగా తీసుకెళ్ళిపోతుంది, దానికి మళ్ళీ మ్యాచింగ్ బాగుంది. ఆడవాళ్ళ యొక్క మనస్తత్వాన్ని కళ్ళ కట్టినట్టు చూపించావు ఈ ఎపిసోడ్. బాగుంది అవి. పుట్టింటికి వెళ్ళిన భార్యని వెనక్కి తీసుకొని రావాలంటే తల ప్రాణం తోకుకి వస్తుంది అంటున్నాడు చంద్ర. అది ఎందుకు తెలుసుకోవాలంటే ప్లీజ్ వెల్కమ్ చమ్మక్ చంద్ర అలాంగ్ విత్ ది టీమ్. చామంతి పువ్వా 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 నీకు బంతి పూల మేడ కట్టనా, రంగేలి రవ్వా 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 నా సోకులన్నీ రంగరించనా, పుచ్చుకో పిల్లదానా అద్దెతో ఇచ్చుకో కుర్రదానా. ఎంత బాగా డాన్స్ చేసావు నువ్వు. అవునా? ఇంత బాగా డాన్స్ చేస్తావు అసలు అనుకోలా. అబ్బా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఏవండి, నేను మిమ్మల్ని ఒక విషయం అడగాలండి. ఏంటే? నా మనసులో 24 గంటలు మీరేమంటారు తెలుసా? అవునా? థ్యాంక్ యూ సో మచ్. మరి మీ మనసులో 24 గంటలు నేను ఉంటానా? ఒక్క నిమిషం. అలా
రామరావు గారు పొద్దున కలుగుతాం సార్, కొద్దిగా బిజీగా ఉన్నా. సరే సార్, మళ్ళీ ఫోన్ చేస్తా. ఓకే సార్. ఏమండి ఏంటి మీ మనసులో 24 గంటలు నేను ఉంటానా లేదా చెప్పండి. ఒక్క నిమిషం, ఒక్క ఫోన్. ఫోను ముందు అడిగిన దానికి ఆన్సర్ చెప్పండి. ఏంటి చెప్పేది బంగు? ఎంత టాపిక్ డైవర్ట్ చేసినా డైవర్ట్ అవ్వరంటే మీరు పట్టిందో కూర్చుంటారు. ఇలాంటి క్వశ్చన్ ముఖం మీద అడగద్దే, చెప్పలేరు ఆన్సర్. ఇలాంటి క్వశ్చన్ కి ఆన్సర్ మేము చెప్పలేము. దానికి నిజము అబద్ధం కూడా చెప్పలేము. నిజానికి అబద్ధానికి మధ్యలో బతుకుతున్నామని కూడా మేము చెప్పలేము. ఇంతకు మీరు ఇప్పుడు ఏం చెప్తున్నారు? నేనేం చెప్పట్లా. మీరేం చెప్పలేదంటే మీ మనసులో నేను లేనా? నేను అన్నానా? మీరేం అనలేదంటే అన్నట్టే కదా. నువ్వు అనుకుంటే ఎలా? ఏమండి ఇంకొక క్వశ్చన్ అడుగుతానండి. నువ్వు క్వశ్చన్ నాటకాలు తప్పకు, వెళ్ళి కాపీ పట్టుకురావు తాగుతా. నా బంగారు కదా, ప్లీజ్ ప్లీజ్ ఒక్క క్వశ్చన్ ఆన్సర్ చెప్పండి. సరే అడిగిచావు. ఇంతకీ మీ నాది కాపురం ఇష్టంగా చేస్తున్నారా కష్టంగా చేస్తున్నారా? కన్ఫ్యూజన్ లో చేస్తున్నా. ఏమన్నారు? అదేనే, ఇష్టంగానో కష్టంగానో కాపురం చేస్తున్నాను కదా. ఇలాంటి క్వశ్చన్ ఏం అడుగుతావంటే నువ్వు? చాలా మంది కాపురాల్లో క్లారిటీ లేదు, కనీసం నా కాపురంలో ఉన్న క్లారిటీ ఉందో లేదో తెలుసుకుందామని అడిగాను. ఏ కాపురంలో క్లారిటీ లేదే. ఎందుకని? మీరు పెట్టే కాఫీలోనే క్లారిటీ ఉంది, కాపురంలో ఏం క్లారిటీ ఉంటది? అంటే మీరు నాతో కష్టంగా కాపురం చేస్తున్నారా? నేను అన్నానా? అంటే ఇష్టంతోనే కాపురం చేస్తున్నారా? అనుకుంటే ఎలా? నేను అడిగిన క్వశ్చన్ ఆన్సర్ చెప్తారా లేదా? ఫస్ట్ మీరు అడిగే క్వశ్చన్ కరెక్ట్ కాదా ముందు చూసుకోండి. అర్థమైందా? కాఫీ తీసుకురాపో. కాఫీ తీసుకురావే. నేను తేనని చెప్పానా? నీకంతగా కాఫీ తాగాలనుంటే ఇంట్లోకి వెళ్ళి పెట్టుకొని తాగు. ఏదో ఒకటి లెక్కుతారు గొడవలు పెట్టడానికి. అంటే నేను గొడవలు పెడుతున్నానా? నేను గొడవలు పెడుతున్నానా? నేను పెడుతున్నానా? తమరు గొడవ పెట్టరు, నేను ఒళ్ళు బలిసి గొడవలు పెట్టుకుంటున్నా. ఈ ఖాందాన్ మొత్తం ఇలాగే ఉంది అంటే? నా ఖాందాన్ అంటే ఒప్పుకునే ప్రసక్తే లేదు, జాగ్రత్త. అబ్బో, నీది మామూలు ఖాందాన్ కాదు మరి. మీ నాన్నేమో ఢిల్లీకి రాజు, మీ అమ్మేమో ఢిల్లీకి రాణి, నువ్వేమో రాజకుమారి. ఆ రాజ్యాన్ని నాకు ఇచ్చేసి రాకబురు నాకు ఇచ్చి నాకు ఊయాల్లో ఊపుతున్నారు. మా అమ్మ నాన్న నిన్ను మాట్లాంటావా? అసలు నువ్వు ఇలాంటి వాడు అని తెలిసిందా నీ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండదని. బెదిరిస్తున్నా ఎలా? ఇదిగో నేను పుట్టింటికి వెళ్ళిపోతున్నా. వెళ్ళవే, నువ్వు వెళ్ళిపోతే చిటికేస్తే 100 మంది లైన్ లో ఉంటారు ఇక్కడ నా కోసం. బెదిరిస్తున్నావు? బెదిరించి కాపురం అందరు మగాళ్ళు అనుకుంటుందేమో, మన గురించి తెలియదు. అవి లేకపోతే మనకు పొద్దు పోదు తెల్లారదు వీళ్ళ ఫీలింగ్. మనం ఏంటో అసలు అర్థం కాదు వీళ్ళకి. అయ్యామా పోనీ పోతే పోనీయమా, వాళ్ళు లేకపోతే మనం తినలేమా లేకపోతే పడుకోలేమా? అప్పుడే కన్ఫ్యూజన్ స్టార్ట్ అయింది చూడు భార్య పోగానే. నా గురించి చెప్పంటే మేడం గారి గురించి చెప్తుంటారు. మేడం గారు అదేంటో మరి. వీళ్ళకంటే మనమే వంటలు బాగా చేసుకోగలం. ఏం బ్రదర్ మళ్ళీ ప్రిస్టేజ్. నీ పెళ్ళం పుట్టింటికి వెళ్ళిపోయిందంట కదా? నా పెళ్ళం పుట్టింటికి వెళ్ళా, నేనే తిట్టి పంపించా. ఆడాలని మనం పంపించాం, వాళ్ళే వెళ్ళిపోతారు. 4 సంవత్సరాలు అవుతుంది నా పిల్లం పుట్టింటికి వెళ్ళిపోయి, ఇంతవరకు రాలా. అయినా నా పిల్లం వెళ్తే నీకెందుకు ఉంటే నీకెందుకు రా ఆనందం? నాలాంటి సిచ్యువేషన్ ఇంకొకరు జరిగితే అదో ఆనందం. ఇదేమానందరా దరిద్రా సాడి బ్రదర్. ఏంటి పెళ్ళం పుట్టింటికి వెళ్ళిపోయిందంట? నువ్వెవడిరా? పెళ్ళం వెళ్ళిపోయినా. హలో బ్రదర్, నీ పెళ్ళాం పుట్టింటికి. నా పిల్లం ఉంటే మీకెందుకు, పోతే మీకెందుకు రా? ఆనందం. మాలాంటి సిచ్యువేషన్ ఇంకొకరు జరిగితే అదో ఆనందం. నేను తీసుకొస్తా, ఇప్పుడే తీసుకొస్తా. ఎందుకు రారా? ఇప్పుడే తీసుకొస్తా నేను. శ్రీజా, రా ఇంటికి రా. నేను రాను, మా అమ్మ రమ్మంటేనే వస్తా. ఏం మనుషులే మీరు? అక్కడ ఉన్నప్పుడు మమ్మల్ని ఖర్చుకొని ఉంటారు, మీ పుట్టింటికి వచ్చారనుకో మీకు మాకు సంబంధం లేనట్టే ఉంటారు. ఇదేం వేరేషన్లే మీ దగ్గర. అత్త శ్రీజాన్ కొద్దిగా పంపించు. నువ్వేమో ఢిల్లీకి రాజువి, నేనేమో ఢిల్లీకి రాజువి. నా కూతురేమో రాకుమారి, రాజు కూతురు రాజింటికి వస్తుంది గాని ఆడింటికి ఎందుకు వెళ్తాను? అడగరా? ఓకే పంపించకు. ఓకే నువ్వు లోపలికి. అమ్మని అమ్మ, ఏం అత్తరా బాబాయ్? ఏం రోగం మా అత్త? అల్లుడికి అసలు మర్యాద లేదు, ముఖం మీద వస్తుందా? అదే అల్లుడికి మర్యాద, ఏదో రోగం వచ్చి తెచ్చింది మా అత్తకి. రాదని నేను చెప్పానా? వీడి పెళ్ళం
పుట్టింటికి వెళ్ళిపోయి 25 సంవత్సరాలు అయింది. ఆడి పిల్లం ఎప్పుడైనా తిరిగి వస్తుందని ఎదురు చూసి 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 కళ్ళు కాయలు కాసాయి, అది కూడా నిమ్మకాయలు కాసాయి. అందరం అన్నం తిని బ్రతుకుతారు, వీడేం తిని బ్రతుకుంటాడో తెలుసా బ్రదర్? ఎప్పటికైనా వీడి పిల్లలు వీడి దగ్గరికి రాదా అనే నమ్మకంతో బ్రతుకుతున్నాడు బ్రదర్. బ్రదర్ నీ పిల్లం ఎందుకు వెళ్ళిపోయింది? స్నానానికి వేడి నీళ్ళు పెట్టమన్నాను, హీట్ ఎక్కిపోయి హట్ అయిపోయి వెళ్ళిపోయింది. హీట్ వాటర్ కి హట్ అయ్యారా? వాళ్ళు దేనికైనా హట్ అవుతారు. అవును, మీ ఆవిడ ఎందుకు వెళ్ళిపోయింది? ఎగస్టాల్ చేసి తిట్టి పంపించా. 100% మీ ఆవిడ రాదు, మా ఆవిడైనా వస్తుంది. లక్ష్మి రాయే రాయే. అది రాకపోతే ఇంకో పెళ్లి చేసుకుంటా ఏమన్నా బెదిరిస్తున్నారా? బ్రదర్ వాళ్ళే రానప్పుడు వేరే వాళ్ళని ఎలా రాణిస్తారు బ్రదర్? వాళ్ళు రారు, వేరే వాళ్ళని రానివ్వరు. అరే మీకు దండం పెడతారా, ఒక్కసారి మిమ్మల్ని తీసుకెళ్తాను. మిమ్మల్ని చూసానమ్మా అతను నా పిల్లని పంపిస్తుందేమో చూద్దాం రా. నా పిల్లం అంటే నాకు చాలా ఇష్టం, ప్లీజ్ సిరిజాన్ని పంపించు. బ్రదర్ చూసావా ఈ అత్తల ప్రతాపం? ఈ అత్తలు కూతుర్లను ఇంట్లో పెట్టుకోవడం వల్ల చాలా మంది అల్లుళ్ళు పిచ్చి కుక్కల రోడ్ల మీద తిరుగుతున్నారు బ్రదర్. అవునా? అంతేకాదు బ్రదర్, ఈ సిచ్యువేషన్ మన ఇండియాలోనే కాదు ప్రపంచం మొత్తం ఇదే పరిస్థితి బ్రదర్. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి బ్రదర్? ఏం లేదు బ్రదర్, తడిగుడ్డేసుకొని ఓదార్చుకోవాలా? ఓదార్చుకుందాం బ్రదర్. అత్తో అత్తమ్మ కూతురో మెత్తంగా ఎత్తు వేసేయమంతిరో, చిత్తో చిట్టమ్మ కూతురో మొత్తంగా సత్తా చూపించమంతిరో. తుళ్ళి తుళ్ళి పడ్డ తల్లి మళ్ళీ మళ్ళీ అంది పుల్లి. అదేంటి డైలాగ్ జీవన్ ఇది? మనకు జరిగిందే పక్కోడు తిరుగుతాను, మనకు జరిగిన సిచ్యువేషన్ పక్కోడికి జరిగితే అదో ఆనందం. అదో మొత్తం మీ స్కిట్ మొత్తం మీద అత్యంత దయనీయంగా కనపడింది ఆ మామ క్యారెక్టర్. పాపం అతను జీవితం అది అప్పారావు కళ్ళు కాయలు కాచేలా. కానీ బాగుంది ఓపెనింగ్ లో. మీరంటే నాకు ఇష్టం, నేనంటే మీకు ఇష్టమా? మీ మనసు మొత్తం నేనే ఉంటానా? ఇష్టంతో కాపురం చేస్తున్నా, కన్ఫ్యూజన్ తో చేస్తున్నా. అన్ని బాగా పేర్లు చంద్ర. గుడ్. మళ్ళీ ఫ్యామిలీ స్కిట్స్ కి మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ స్ట్రెంగ్త్ వచ్చింది. గుడ్, చాలా బాగుంది. రోజా గారు వైఫ్ తో రొమాన్స్ చేయడం ఇష్టమే, కానీ ఆవిడ క్వశ్చన్లు అడిగితే మాత్రం ఎందుకు అంత కష్టం? దానికి దీనికి ముడి పెట్టదు మేడం. నచ్చని క్వశ్చన్లు అడగకూడదు, ఇరకాటంలో పెట్టే క్వశ్చన్లు అవన్నీ. కానీ చాలా బాగుంది. వీళ్ళు నలుగురు వచ్చి మిమ్మల్ని వాళ్ళ వైఫ్ లో వదిలేసారు, ఒక్కొక్కరు ఒక స్టైల్లో చెప్తాం. ఆ తర్వాత అత్త క్యారెక్టర్ మళ్ళీ శకుంతలమ్మని గుర్తు చేసింది. నిజంగా చాలా బాగుంది, ఫుల్ ఎంజాయ్ చేసింది. స్వీట్ 16 లో జరగాల్సిన పెళ్లి స్వీట్ 60 లో అవుతుంది. మరి ఈ పెళ్లి ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూద్దాం. లెట్స్ వెల్కమ్ సుడిగాలి సుధీర్ అలాంగ్ విత్ హిస్ టీమ్. శంకర్ దాదా శంకర్ దాదా శంకర్ దాదా MBBS. శంకర్ దాదా MBBS. శంకర్ దాదా MBBS. శంకర్ దాదా MBBS. ఏమండి, నేను డాక్టర్ మాట్లాడుతాను. మాట్లాడండి. ఏదో అడ్రస్ చెప్పారు, ఇక్కడ రమ్మని చెప్పారు అన్నారు. ఇక్కడికి వచ్చాను, ఎవరు కనబడట్లేదు బయట. అవునా, మీరు ఏ డ్రెస్ వేసుకున్నారు? కలర్ చెప్తారు కొంచెం. అంటే నేను వైట్ అండ్ బ్లాక్ అండి. వైట్ అండ్ బ్లాక్. వైట్ అండ్ బ్లాక్. వైట్ కాదు, ఇది బ్లాక్ కాదు, ఇతను కాదు. ఇప్పుడు మీరు చెప్పండి, మీరేం వేసుకున్నారు? నేను యాక్చువల్గా అన్నీ వేసుకున్నానండి. అది కాదండి, గుర్తుపట్టడానికి ఏం వేసుకున్నారని చెప్తున్నా. గుర్తుపట్టడానికి చూడండి, నా మెడలో చైన్ ఏం కనిపిస్తుందా మీకు? పెళ్లి జరుగుతున్నట్టుంది, నన్ను ఇక్కడ రమ్మని చెప్పనన్నారు. పేషెంట్ అది ఎక్కడ? పేషెంట్ కాదండి, యాక్చువల్గా ఈ పెళ్లి పంతులు నుండి చేయవలసిన పెళ్లి కాదండి, డాక్టర్ దగ్గర నుండి చేయవలసిన పెళ్లి. డాక్టర్ దగ్గర నుండి చేయాలి? అవునండి. వయసుకు వచ్చాం, పరువానికి వచ్చాం,
వ్యర్థం చేశాం మా కన్నులలోన కన్ను రూపేనంట నిత్య కలలే మాకు ఇక భోజనమంట. ఏం చేస్తున్నారండి? పెళ్లి కొడుకు వస్తున్నాడు, ఎవడు రావట్లేదు. పెళ్లి కొడుకు వచ్చారు కదండి. పెళ్లి కొడుకు వచ్చాడు, ఎవడు? ఇతనే. ఏడు పెళ్లి కొడుక? నేను నిజం చెప్పండి బాబు. కావాలి చూడండి, అడగండి మీరే. తాతా బాల్య వివాహాలు ఎప్పుడు ఆపేశారుగా. వీళ్ళు ఒక యువతకి ఇచ్చి కట్టబెడితే మన గవర్నమెంట్ ఒప్పుకోదు బాబు. మీరు అనుకున్నారా? పెళ్లి కూతురు వస్తుంది చూడండి ఒకసారి. బొంగరాలంటే కళ్ళు తిప్పింది, బొంగరాలున్న జుట్టు తిప్పింది, గింగిరాలంటే నడుమంపుల్లో నన్నే తిప్పింది. అమ్మో గారి బొమ్మో బోలమ్మో మల్లె పూల కొమ్మ. ఎక్కడన్నా బొట్టలోంచి పళ్ళు దింపుతాడు, మీరేంటి పళ్ళు ముసలిదాన్ని దింపారు? బొట్టని పెట్టని తెలుసా? అది సడన్ గా పోతే బొట్ట చింపితే పాడైపోద్దని పెట్టాం బొట్ట. కాదు కాదు, ఆ చేతిలో కాయండి పుచ్చిపోయింది. మనిషే పుచ్చిపోయింది, టెంకాయ పుచ్చిపోవడంలో పెద్ద వింత ఎవరైనా మనవడా. ఆవిడెవరు ఎంతకి? ఆవిడ తోడు పెళ్లి కూతురండి. ఆ తోడు పెళ్లి కూతురు లేదు, సావడానికి తోడొస్తున్నట్టు ఉంది అది. ఈ వయసులో పెళ్ళేటండి బాబు వీళ్ళకి. వాళ్ళ ఇంట్లో లవ్ మ్యారేజ్ కొంచెం ఇంట్లో ఒప్పుకోలేదండి, కొంచెం లేట్ అయింది అంతే. లవ్ మ్యారేజ్ ఇంట్లో ఒప్పుకోలేదా? ఒప్పుకోలేదండి. ఎవరు ఒప్పుకోలేదు? వాళ్ళ అమ్మ నాన్న ఒప్పుకోలేదు. వాళ్ళ అమ్మ నాన్న ఒప్పుకోలేదు. ఇప్పుడు ఒప్పుకున్నారా? ఒప్పుకోలేదు, పోయారండి పైకి. ఇప్పుడు నిన్నది పిలిచారు అయితే? వీళ్ళకి చిన్న కోరిక ఉందండి. ఏంటి? వీళ్ళు పెళ్లి చేసుకుని ఫస్ట్ నైట్ చేసుకుంటే వాళ్ళ కళ నెరవేరుతుందట. అంతవరకు ప్రాణం పోకుండా చూసుకోవడం కోసం మేము పెట్టామాట. వీళ్ళు పెళ్లి చేసుకోవడం కాకుండా మళ్ళీ ఫస్ట్ నైట్ కూడా ఉంటుంది. మీ దగ్గర మీరు చేయించాలండి. నేను ప్రాణం పోకూడదు, ఫస్ట్ నైట్ అందరూ ప్రాణం పోకూడదు. మీకు ఎంత కంటే అంత ఫీజు. ఎంత కావాలి అంత అంటే మరి బాగా ఖర్చు అవుతుంది, ఒక 5 లక్షలు అయితే మనిషికి. ఎంతైనా పర్లేదు. సర్లే తగలటండి, ఏదో ఒకటి జీలకర్ర బెల్లం పెట్టిస్తారు, ఇన్ని స్టార్ట్ చేయండి. అది తాత అమ్మ ఇక్కడే చచ్చిపోయినట్టున్నారు వీళ్ళు. ఇగో ఈ జీలకర్ర బెల్లం పెట్టే. చిలకలు వీళ్ళు తాంబూలం అనుకుని తినేశారండి. తాము తినేశాడా? ఏదో ఏదో పెట్టండి పెట్టండి. ఏంట్రా ఏమైంది? ఓ మై గాడ్, శ్వాస ఆడట్లేదు. శ్వాస ఆడట్లేదు. అర్జెంట్ గా నోరు పెట్టి ఎవడో ఒకటి శ్వాస వదాలి. వదండి. ఎవడో ఎందుకు కుట్టాడో మీరే వదాలి. నేను ఎందుకు కుట్టాను? మరి ఫీజు 5 లక్షలు ఎందుకు ఇస్తాం? ఓ అమ్మ నేను వదలా. ఏంటి సార్ ఆ కిల్లి మీ నోట్లోకి వచ్చిందా? తిప్పించండి, అగ్ని చుట్టూ తిప్పించండి, 3 సార్లు తిరగాలి. చిన్నలు పట్టుకుపోని వదలండన్నా, నాకు ఆ మాత్రం శక్తి లేదా? ఉంటదిలే, అట్ని తిరగాలి, ఇటు కాదు. ఏయ్ ఏంటిది? అట్నించన్నావుగా. తిరుగు తిరుగు, ఎటో ఒకటి తిరుగు. మీరు ఒకటి తిరిగితే చాలు, 108 తిరిగినట్టే. కూర్చోండి. నెక్స్ట్ కార్యక్రమం ఏంటో చూడండి. ఇంకేముంటది? తాళికట్ట బాబు, తాళికట్టు. నాకు పెళ్ళైపోతుంది. ఎవర కట్టాలి తాళి? నీకింకా ఇంకా కట్టలేదే. కష్టమయ్యా, దీనికి కూడా గాలి ఆడట్లేదు. ఎవడో ఒక నోటు పెట్టి గాలి ఊదాలి. నేను ఊతాలే. నేనున్నానుగా. తాత నువ్వు
రండి అరుంధతి నక్షత్రం చూడాలి. మీకు మామూలు వస్తే కనబడదు, ఇగో భూతత్వం చూడండి. రావే చూద్దాం. ఎక్కడుంది అది? దీంట్లో వస్తే ఆ పైన కనబడిద్ది. కనిపించిందా? కనిపించింది. ఏం కనిపించింది? భూతత్వం. ఓ పని చేయి, ఎదురుగా రోజా గారిని చూడు, ఆవిడ చూసిన అరుంధతి నక్షత్రం చూసిన ఒకటే. అప్పో కనబడిందా? పక్కన చంద్రుడు కూడా ఉన్నాడు. ప్రథమ ఘట్టం 90 ఏళ్ళ తర్వాత ఫస్ట్ నైట్ నీకు. జాగ్రత్త పదండి. మల్లెపూలు మల్లెపూలు చల్లలేదా? మల్లెపూలు గిల్లిపూలు ఎందుకు తల్లి ఈ వయసులో నీకు? డాక్టర్ గారు నేను వెళ్తున్నాను. మీరేడికి వెళ్ళిపోతారు? నేను చెప్పాను కదా ఫస్ట్ నైట్ అయినంత వరకు ఆ ప్రాణం కూడా జాగ్రత్త చూసుకోవాలని. అంటే ఎప్పుడు ఫస్ట్ నైట్ నేను చూడాలా? చూడాలంతే. ముద్ద పెట్టమని. ముసలి డాక్టర్ గారు అయిపోయిందా కార్యక్రమం? అయిపోయింది, అలిసిపోయారు ఇద్దరు. సరే అయితే వెళ్తా అయితే. అదే తీసుకోండి 5 లక్షలు. వాళ్ళ దగ్గర తీసుకోవాలా? ముసలి చచ్చిపోయింది. అబ్బా సూపర్. ఈ వయసులో పెళ్లి అవసరం అంటారా? ఏమో వాళ్ళకి ఏం అవసరం వచ్చిందో, కానీ వాళ్ళకి ఆర్టిఫిషియల్ బ్రీతింగ్ ఇవ్వటమే పరమ దారుణమైన విషయం. అంటే ఊహించలేము కదా 90 years కి పెళ్లి అనేది. అది కళ్ళ ముందు చూపించారు ఎలా ఉంటుంది అనేది. గుడ్, బాగుంది, ఎంటర్టైనింగ్. రోజా గారు ఎలా ఉంది స్కిట్? రోజా గారు ముసలోళ్ళకి దసరా పండగలా ఉంది. వాళ్ళిద్దరు ఫుల్ ఎంజాయ్ చేసుకుంటున్నారు, సిగ్గుపడిపోతున్నారు. చాలా బాగుంది. నిన్నగాక మొన్న టీమ్ లీడర్ అయ్యాడు, కానీ అప్పుడే ప్రెస్ మీట్ పెట్టేసుకున్నాడు మన వెంకీ. ఇంత బిల్డప్ ఎందుకో తెలుసుకుందాం. లెట్స్ వెల్కమ్ వెంకీ అలాంగ్ విత్ హిస్ మంకీ. జారిపోయింది, మంట కలిసిపోయింది ఈ నా జీవితం. దేవుడా ఇంకోసారి ఇవ్వవా నా జీవితాన్ని, నాకు ఇవ్వవా. రిపేరు కరులుంగా. మరి పాట పెట్టి చెప్పాలా? మాకు తెలియదా నువ్వు ఎదవని. అవన్నీ పక్కన పెట్టేస్తే ఈ రోజే నాకు యాంకరింగ్ ఛాన్స్ వచ్చింది సార్. పైగా స్టార్టింగ్ ఒక ఫేమస్ సెలబ్రిటీని ఇంటర్వ్యూ చేయబోతున్నాను అన్నారు. ఆయన ఎవరో నాకు కూడా తెలియదు, కానీ చాలా ఎక్సైటింగ్ ఉన్నాను సార్. ఎవరిని చేస్తున్నాను అని చెప్పి. రే ఎవరో ఈరోజు సెలబ్రిటీ? కొత్త టీం లీడర్ వెంకీ అంట సార్. ఎంత బతుకు వెంకీగా టీం లీడర్ అండి సార్. సారీ సార్, నేను ఇంటర్వ్యూ చేయడం ఏంటి సార్? సార్ ఈ వెంకీగాడు ఎలాంటో తెలుసా సార్? కంప్యూటర్ లో విండోస్ ఉన్నాయని చెప్పి కట్టెలు కొనడానికి షాప్కి వెళ్ళే రకం సార్. ఎన్నాళ్ళు చెన్నైలో వార్తలు ఎందుకు వస్తున్నాయా అనుకున్నాను సార్. ఇది టీం లీడర్ అయ్యాడని తెలిసి ప్రకృతి కూడా విలయతాండవం చేసింది సార్. వీడిని ఇంటర్వ్యూ చేయడం కన్నా ఇంటికి వెళ్ళి ఎండి చేపలకి ఈత నేర్పించుకోవడం చాలా బెటర్ సార్. నేను వెళ్ళిపోతున్నాను సార్, మీ విషయస్ మీరే తీసేసుకోండి సార్. ఎండి చేపలకి ఈత అంటే నేను అలా పాస్ అవుతున్నప్పుడు నా డైలాగ్ నాకు గుర్తొచ్చేసింది సార్. యూట్యూబ్ అన్నాక బఫరింగ్, లైఫ్ అన్నాక సఫరింగ్, సినిమా అన్నాక రివ్యూ, రిపోర్టర్ అన్నాక ఇంటర్వ్యూ చేయకపోతే ఏముంది సార్? సో ఏ అదవైతే ఏముంది చేద్దాం సార్. పోయిదేముంది, మహా అయితే శంకర్ గారిని ఇంకో అరగంట లాగ్ చేస్తాడు. ఆన్నే భరించాను, ఈయన్ని భరించలేనా సార్? ఇంక ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం. ప్లీజ్ వెల్కమ్ MONKEY వెంకీ. సార్
అదేంటి సార్ సైకిల్ మీద వచ్చారు? ఇప్పుడే స్టార్ట్ చేశాను కదా, ఇంకొన్ని ఎపిసోడ్లు అయిన తర్వాత కార్లో వస్తా. అంటే మీరు కూడా కంటెస్టెంట్లకు పేమెంట్లు ఎవరా సార్? కూర్చోండి ప్లీజ్. మొక్క మరిగిన కుక్క బిస్కెట్ వేస్తే బిల్డప్. ఓకే సార్, ఇంక స్టార్ట్ చేద్దామా? ఓకే, కీ ఇవ్వండి. ఎందుకు? స్టార్ట్ చేయడానికి. సార్ మీకు దండం పెడతాను సార్, స్టార్టింగ్ ఎలాంటి ఎదవ పంచ్ లేకండి సార్ ప్లీజ్. కరెక్ట్ చెప్పావు, థ్యాంక్ యూ. ఏ విషయంలో? ఈ పంచ్ రాసిన సాయిగడ ఎదవని. మీ ఫస్ట్ క్వశ్చన్, అసలు జబర్దస్త్ మీద మీ ఒపీనియన్ ఏంటి? జబర్దస్త్ అనేది ఉల్లిగడ్డ లాంటి. ఉల్లిగడ్డ ఆడాలకు అవసరం, జబర్దస్త్ అందరికీ అవసరం. రేటు పెరిగిందని ఉల్లిగడ్డ కొనడం మానేస్తామా? రేటింగ్ తగ్గిందని జబర్దస్త్ చూడడం మానేస్తామా? సరే సార్, మీకు కంటెస్టెంట్ వెంకీ గారి నుంచి వెంకీ మంకేష్ గా ఎందుకు మారారు సార్? నా అందం. అంటే నా అందంతో కొంచెం నా అభినయం కూడా దానికి తోడైంది. చూడండి సార్, ఎంత కోటీశ్వరాలైనా కోకోనట్ తింటది కానీ కోకోకోలా తాగదు సార్. సరే సార్, మీరు కంటెస్టెంట్ గా మిగతా టీమ్ లీడర్ దగ్గర చేస్తున్నప్పుడు మీరు ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారా? అమ్మో, క్యారెక్టర్ కరువు. సరే, ఇప్పుడు టీమ్ లీడర్ అయిన తర్వాత ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏంటి సార్? టీమ్ అనే బరువు. మీరు టీమ్ లీడర్ అవడం వల్ల మీకు యూజ్ ఏమైనా ఉందా సార్? పబ్లిక్ లో పరువు. ఒకవేళ మిమ్మల్ని కుప్పుడు టీమ్ లీడర్ పోస్ట్ నుంచి తీసేస్తే మీ పరిస్థితి ఏంటి? మా ఆవిడ చేతిలో దరువు, పక్కింటి కిరాణా షాప్ లో అరువు. సరే సార్, కంటెస్టెంట్ వెంకయ్య చాలా మంచి పేరు ఉంది, కానీ టీమ్ లీడర్ ఎందుకు మారాలనుకున్నారు? నాన్న ఒక పేరు వచ్చాక ఆగిపోదాం అనుకుంటే చిరంజీవి గారు సుప్రీం హీరోతో ఆగిపోయేవారు. ఇప్పుడు మెగాస్టార్ అయ్యేవారు కాదు కదా. గొప్పల గురించి మనకెందుకు సార్, మీ గురించి చెప్పండి. ఫేమ్ లేని నాలంటాడు ఫిలాసఫీలు చెప్పినట్టు పిచ్చోళ్ళ చూస్తారా? అదే ఫేమ్ ఉన్న సుధీర్ గారు లాంటాడు బాత్రూమ్ పోయి ప్యాంట్ వేసుకోవడం మర్చిపోయి బయటకు వచ్చినా అది ఫ్యాషన్ అనుకొని మీరు ఫాలో అయిపోతారు. ఈ మధ్యన మీ మీద చాలా రూమర్స్ వస్తున్నాయి. అంటే నాకు కామెడీ రాదు అదేనా? సార్, అంటే నీ టీమ్ లీడర్ అన్ఫిట్ అదేనా? అది కాదు సార్, నాకు అసలు కామెడీ సెన్స్ ఇదేనా? సార్, మీరు మెట్రో రైలు కోసం రోడ్లు తవ్వుతున్నట్టు మీ గోతులు మీరే తవ్వుకుంటున్నారు. చూడండి సార్, మీ మీద వచ్చిన రూమర్ ఏంటంటే శకలక శంకర్ టీం ని మీరు దత్తత తీసుకున్నారని తెలిసింది. అది ఎంత వరకు నిజం? వాళ్ళు నన్ను దత్తత తీసుకున్నారా లేక నేనే వాళ్ళ దత్తత తీసుకున్నారో తెలియదు, కానీ మొత్తానికైతే దత్తత కార్యక్రమం జరిగిపోయింది. ఓకే, దత్తపుత్రులు, అదే మీ దత్తపుత్రులను ఒకసారి పిలుస్తారా? ఓకే, శకలక శంకర్ కా ఫౌజియో, వెంకీ వెంకీ మంకీస్ కా ఫౌజియో, కమ్ ఆన్. కంటెస్టెంట్లు పిలుస్తారని చెప్పి సెట్ బాయ్స్ ని పిలిచారండి. గట్టిగా అనకరా, ఈ మాట సెట్ బాయ్స్ అంటే అలా మనోభావాలు దెబ్బతిని చిన్న పట్టుకుని అంటారు. వీళ్ళలో కనబడని ఒక కమల్ హాసన్, రగిలిపోతున్న ఒక రజనీకాంత్ ఉన్నారు తెలుసా? చూడండి సార్, ఇలా అంత సీన్ లేదని చెప్పి నాకు తెలుసు, వాళ్ళకి తెలుసు, చూసే జనాలకు కూడా తెలుసు. చూడు, వీడి పేరు శ్రీధర్, స్లాంగ్ కే సెన్సేషనల్. వీడి మధ్య టైమింగ్ లో డైలాగ్ చెప్తాను, ట్రైన్ కూడా టైం కి వస్తున్నాయి తెలుసా? ఏదో డైలాగ్ చెప్పమ్మా. చెప్పరా. పండుగ ఏదో చెప్పాడు సార్. చెప్పావా? డైలాగ్ మళ్ళొకసారి చెప్పు. మళ్ళీ చెప్పాలా? పండుగ నీకన్నా ఆర్పిగాడు నయం రా, వాడు చెప్పిన డైలాగ్ కనీసం ఆనికన్నా అర్థమవుతాయి. వీడు పాసింగ్ క్లౌడ్ లాంటాడు బాబు, వీడిని పట్టించుకోకు. వీడు ఆకాశం లాంటాడు, మంచి ఆకలి మీద ఉన్న ఆర్టిస్ట్. అయ్యో, భోజనం పెట్టించాడు సార్. వీడు ఎలా అంటే పంచులకు అంచులు వేయగలడు, ఓకే, ప్రాసలకు పూసలు గుచ్చగలడు. అంతెందుకండి, కామెడీకే కన్యాదానం చేయగల ఒక అది ఇది అది చేయమానండి. చేయరా. ఎవడు కొడితే పండుగ ఈ స్కిట్ లో నాకుందే ఒకే ఒక్క డైలాగ్ రా, నేను చెప్తాను రా. చెప్తావా? చెప్పు. ఎవడు కొడితే పండుగ ఆ ఎదవ స్కిట్ లో తొక్కి పడతాయి, ఈ ఎదవ స్కిట్ ఒక తొక్కేస్తున్నాం. సార్, నాకెందుకో వీళ్ళిద్దరిని చూస్తుంటే మీకు కొటేషన్ చెప్పాలనిపిస్తుంది సార్. ఏంటది? మీ శక్తిని మీరు నమ్ముకున్నారనుకోండి హీరో అవుతారు, అదే పక్క వాళ్ళ శక్తిని నమ్ముకున్నారనుకోండి జీరో అవుతారు. హలో హలో హలో, మధ్యలో శక్తి గాడేవాడు, నేను నమ్ముకునే కేవలం సాయిగానే, మళ్ళీ శక్తి గాడంటే ఆయన పేమెంట్ ఇవ్వా. మీకు దత్తత అంటే ఏం తెలిసి దత్తత తీసుకున్నారు సార్? దత్తత అంటే 10 సార్లు స్కిట్ ప్రాక్టీస్ చేపించి 2 సార్లు స్టేజ్ ఎక్కించి బాయ్ బాయ్ చెప్తా అనుకున్నావా? కాదు, నీకు, ఈడికి రష్మికి కూడా పేమెంట్ ఇస్తా. ముందు నీకు ఇచ్చారో చూసుకోరా. ఆ స్తమ్ముకునైనా సరే అందరికి పేమెంట్ ఇస్తా. వీళ్ళని పెట్టుకున్నావుగా, నీకు ఎలాగా తప్పదులే. ఇంకా ఫైనల్ గా మీ ఆడియన్స్ కి ఏమని చెప్పాలనుకుంటున్నారా? ఆడియన్స్ కి రండ్రా ముగ్గురు వెనక్కి. మై డియర్ ఆడియన్స్, నేను టీమ్ లీడర్ అయ్యాను, అయినా సరే ఈ ముగ్గురు ఏదోల మీద నాకు నమ్మకం లేదు.
మీరేం బాధపడకండి. నా అందంతో, నా అభినయంతో, నా కామెడీ టాలెంట్ తో మీకు కామెడీ పంచుతానని రోజమ్మ గారి మీద. అన్నం పెట్టే అమ్మరా, అమ్మ మీద ఒట్టేందుకు అయితే బాబు గారి మీద దారి చూపించే దేవుడు రాయన. ఓకే, ఈ ముగ్గురు మీద పోనీ నా మీద వేసుకోనా? వేసుకోనా? నీ అబ్బా ఏమైపోయినా పర్లేదురా మీకు? అరే నీ మీద నీకే నమ్మకం లేనప్పుడు ఎవరి మీద ఒట్లేస్తావు? అరే రాగండ్రా, ఇట్రా. నీకు ఇచ్చిందే ఓ తొక్కలో టీము, దాంట్లో ఫోన్లే అని చెప్పి మళ్ళీ ముగ్గురు స్టార్ కమిడియన్స్. నీకు స్టార్ కమిడియన్స్. నేను తొక్కలో టీం లీడర్ ని కరెక్టే, మీరు ముగ్గురు స్టార్ కమిడియన్స్. మంకీ ఐ మీన్ వెంకీ, నా పేమెంట్ ఒక డైలాగ్ చెప్పారా? తప్పకుండా. లక్ష రే ఇచ్చేరా. అదే టీం లీడర్ అడగండి. సో రోజా గారు డైలాగ్ చెప్పించుకున్నారు, కానీ ప్రామిస్ చేసినట్టు పేమెంట్ ఇవ్వట్లేదు. రోజా గారు ఇస్తాడు ఎక్కడికి వెళ్తాడు కదా మేడం. అసలే రేష్మికి ఎక్స్ట్రా జబర్దస్త్ ఒకటే ఉంది, చాలా డబ్బులు అవసరం. అయినా వెంకీ రిస్క్ తీసుకున్నావంటే ముగ్గురు స్టార్ కమెడియన్లని దత్తత తీసుకున్నావు, భరించగలవా? భరించలేక మేడం బ్లాస్ట్ అయిపోయాను. బాగుంది, వెరైటీగా అనిపించింది, ఫన్నీగా అనిపించింది. నాగబాబు సార్ రికమెండేషన్ ఇవ్వండి సార్. ఇవ్వండి అయ్యా, పాపం ఈవెన్ పేరు వాడుకున్నా సరే అంతే, చాలా జాగ్రత్తగా వాడతారు. సో వెంకీ స్కిట్ అయితే ఓకే బానే ఉంది, పర్వాలేదు. ఒక రియల్ గా ఒక స్కిట్ చూసిన ఫీలింగ్ రాలా, ఏదో ఊరికి సరదా మాడుకున్నట్టు అనిపించింది. సో ట్రై టు క్రియేట్ సమ్ స్కిట్, ఒక మంచి కథ అనుకోండి ఫర్దర్ గా. ఓకే ఒక కామెడీ పెళ్లి చూపుల థీమ్ తో మనందరినీ నాన్ స్టాప్ గా ఎంటర్టైన్ చేయడానికి వచ్చేస్తున్నారు పటాస్ ప్రకాష్ అలాంగ్ విత్ హిస్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. నా తమ్ము వచ్చింది ఆన్లైన్లోకి. అమ్మా ఆన్లైన్ లో వచ్చింది. హాయ్ అమ్మో హాయ్ కొట్టింది. తిన్నావా? అమ్మో తినిందంట. ఐ లవ్ యూ, ఐ మిస్ యూ. అమ్మా అది కూడా ఐ మిస్ యూ అంటుంది. ఒరే దరిద్రుడా, ఏం చేస్తున్నావు రా? నాన్న భవిష్యత్తుకు బాటేసుకుంటాను నాన్న. ఎక్కడా? ఇంటర్నెట్ లో. జీవితంలో ఏం చేద్దాం అనుకుంటున్నావు? పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను నాన్న. అరే అది కాదురా, నిన్ను నువ్వు నిరూపించుకోవడానికి ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఇద్దరు పిల్లల్ని కానీ నిరూపించుకోవాలనుకుంటున్నాను నాన్న. అందుకే మన ఊర్లో నీకు ఒక సంబంధం చూశాను. నీకు పెళ్లి చేసి పడేస్తే ఒక మూలన పని ఉంటావు. నో నహి ఇల్లే. వాళ్ళు కూడా ఇదే మాట చెప్పారు నీ ఫోటో చూశాక. నోటు పుస్తకం నుండి తల తిప్పాను నేను. ఒకరోజు ఫేస్బుక్ వైపు తిప్పాను నాన్న. అమ్మాయి ఫోటో చూడగానే పడిపోయింది నాన్న. ఏంటని? అమ్మాయి నా భార్యని గుండెలో ముద్ర పడిపోయింది నాన్న. నువ్వు బుల్డోజర్ లా ఉంటావు కాబట్టి ఏ పొక్లేనర్ లో చూసుకున్నావు అనమాట. నాన్న ఇప్పుడు దాకా నేను అమ్మాయిని చూడలేదు నాన్న, కానీ నేను అమ్మాయినే చూస్తాను, అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను, అమ్మాయి సంసార భారాన్ని నేను మోస్తాను నాన్న. నీ మూడే నువ్వు మోసుకోలేవు, ఇంకా సంసార భారాన్ని ఏం మోస్తావురా? అమ్మాయిని చూడకుండా ఏం ప్రేమ అనేది నాన్న? మాది పవిత్రమైన ప్రేమ నాన్న. పవిత్రమైన ప్రేమ, అమరమైన ప్రేమ, అమీర్పేటలో ప్రేమ నాకు కాదు. ఆ అమ్మాయి వాళ్ళ అమ్మని పిలిపించు, మిగతా విషయాలు మాట్లాడేస్తాను. ఆల్రెడీ నేను పిలిచేశాను నాన్న. ఎప్పుడు? మాట్లాడేశాను కూడా. ఎలా నాన్న? ఇంటర్నెట్ లో చెప్పా పెళ్లి సంబంధానికి వస్తున్నామని. ఆమెకు కూడా ఫేస్బుక్ అకౌంట్ ఉంది నాన్న. మనం పెళ్లి చూపులకు వెళ్ళాలి, వాళ్ళు రెడీగా ఉంటారన్నారు. అంతేనా? వెళ్దాం. ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. ఇవి ఉల్లిపాయకు వస్తేనో రచ్చరవి స్కిట్టు చూస్తేనో వచ్చిన కన్నీళ్లు కాదండి. నా కూతురికి పెళ్లి చూపులు అవుతున్నాయి, అందుకే ఆనంద బాష్పాలు ఇలా వరదల్లా కారిపోతున్నాయండి. చెప్పడం మర్చిపోయాను, పెళ్లి వాళ్ళు వచ్చేస్తున్నారండి, నా పెళ్లి ఏర్పాట్లు ఉన్నాయి, ఉంటానండి. కూర్చోరా దరిద్రం, ఇక్కడ కూర్చో. ఒరేయ్ నువ్వు మూట మోయలేవని చెప్పానా? మూట పక్కన పెట్టి కూర్చో. పెడతానన్నా. వాళ్ళు పెళ్లి ఎలాగో డిసైడ్ అయ్యారు, మరి మా అబ్బాయికి కట్నంగా ఏమిస్తున్నారో చెప్తే మనం. అన్నయ్య గారు నీకెన్నిసార్లు చెప్పాను ఆ కట్నం విషయం మాట్లాడద్దని? నేను అమ్మాయిని ప్రేమించాను, అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను, సంసార భారాన్ని మోస్తాను నాన్న. నీ మూటే నువ్వు మోసుకోలేవు, సంసార భారాన్ని ఏం మోస్తావు రా? ఓం ఎగస్టా జబర్దస్తాయ నమః, జబర్దస్తాయ నమః, మల్లెమాల ప్రొడక్షనాయ నమః. మంత్రాలు జరిగిన ఈ కార్యాన్ని జరిపించండి. ఓహో పెళ్లి చూపులా? అమ్మా వెళ్ళి అమ్మాయిని తీసుకురండి. మా అమ్మాయి కొందన బొమ్మలా ఉంటదండి, అది మేకప్ అవడానికి కొంచెం టైం పట్టింది. కుందన బొమ్మ, కుందన బొమ్మ. నీ అమ్మ పాటేయడానికి వాళ్ళు ఉన్నారు కదా.
ఎందుకు ఏదో కొంతేసుకొని అరుస్తావు? మీరు పాట వేయండి. అమ్మా నేను అమ్మాయిని తీసుకురమ్మన్నాను, కొబ్బరి బొండాన్ని కాదు. కొబ్బరి బొండం వెనకాల మా అమ్మాయి ఉంది చూడండి. అదేంటి అత్తగారు, మీ అమ్మాయి అమ్మ పురుష్ మళ్ళీ మళ్ళీ పురుష్ అంటుంది? మా అమ్మాయి ఫేస్బుక్ లో అబ్బాయిలు చూడటమే తప్ప ఫేస్ టు ఫేస్ ఎప్పుడు అబ్బాయిలు చూడలేదు బాబు. అదేంటి మా నాన్న నోరు అలా పడిపోయింది, మాటలు రావట్లేదు. నానా 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 ఈ పెళ్లికి నేను ఒప్పుకోను. వద్దు, ఈ పెళ్లి వద్దే వద్దు. ఆశీర్వదించండి మామయ్య గారు. అమ్మా తల్లి, నువ్వు ఆశీర్వదించమని వంగాల్సిన అవసరం లేదమ్మా. నిల్చుంటే కాళ్ళు అవే దొరికేస్తాయి. ఇప్పుడు వరకు ప్రేమ గుడ్డిదని, మూగదని, చెవిడిదని అయినాను. ఫస్ట్ టైం చూస్తున్నాను పొట్టిదని. రూపాయి కై ఉందా, అది కుండీలో వేయాలి గాని కుండీని రూపాయి కైలో ఏందమ్మా? అర్థం కాలే మామయ్య గారు. అర్థం ఇలాగ ఎలా చెప్పాలి? చెప్పు. ఇగో కోతి కొండెక్కొచ్చు కానీ కోతిని కొండెక్కకూడదు. ఏమండి కాసేపు మీరంతా ఆపండి. అమ్మాయి అబ్బాయి ఏకాంతంగా మాట్లాడుకుంటారు. ఇన్ని రోజుల తర్వాత కలిసాం కదా, నా గురించి మీరు ఏమనుకుంటున్నారు? అంటే నాకు కోతికి కొబ్బరి చెప్పు దొరికినట్టు, కుక్కకి ఎమక దొరికినట్టు, ఈగకు పేడ దొరికినట్టు నువ్వు నాకు దొరికావు అనిపిస్తోంది. మన దాకా ఆర్టిస్ట్ ఉండేవాడు, నిన్న ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయాడు. మన పెళ్ళయ్యాక మనం హనీమూన్ కి ఎక్కడికి వెళ్దాం? నాకు గోవా అంటే ఇష్టం అండి. అవునా? నాకు ఊటీ అంటే ఇష్టమే. నువ్వు గోవాకి వెళ్ళు, నేను ఊటీకి వెళ్తా. ఏంటండి అలా టెన్షన్ పడుతున్నారు? అంటే స్కిట్ భారం మొత్తం నేనే మోస్తున్నాను కదా అని టెన్షన్ పడుతున్నా. మీ మూటే మీరు మోసుకోలేరు, స్కిట్ భారాన్ని మోస్తున్నారంటే అన్నయ్య గారు అవన్నీ వదిలిపెట్టేసేయండి. అమ్మాయిని అబ్బాయి ఇష్టపడ్డాడు, అబ్బాయి అమ్మాయిని ఇష్టపడ్డది, వాళ్ళకి త్వరగా పెళ్లి చేసేది. ఇది ఎలా ఉందో తెలుసా? చూడండి మీరే ఈ అన్యాయం. ఏనుగు వెలగపండు తొండంతో తీసుకొని నోట్లో వేసుకుంటుంది చూడు, అలా ఉంది. దిద్దు. అన్నయ్య గారు మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా పిల్లలు ఇద్దరు పెళ్లి నేను చేసేస్తానండి. పంతులు గారు మీరు మంచి ముహూర్తం ఒకటి చూడండి. నానా వీడు కూడా ఏదో మూట చూస్తా ఉంటాడు నానా. అదే అర్థం కావట్లేదు. రే ఇక్కడ ఉంటే ఇంకెన్ని మూటలు చూడాల్సి వస్తున్నాయి. అయినా కాలకేయుడు కూడా మీ అమ్మాయి బాయ్ ఫ్రెండేనా? కాలకేయుడే కాదండి, కట్టప్ప కూడా మా అమ్మాయికి బాయ్ ఫ్రెండే. అమ్మ ఇంతమంది ఉన్నారేంట్రా? అదే నాకు అర్థం కావట్లేదు. చెప్పాను కదా రేపు రమ్మని అపాయింట్మెంట్ ఇచ్చాను కదా, ఇప్పుడు వచ్చావేంటి నువ్వు? ఆపురా, దాన్ని చేసుకుంటే నువ్వు మూటే కాదు ఊర్లో ఉన్న మూటలన్నీ మోయాల్సి వస్తుంది దరిద్ర. అయినా ఫేస్బుక్ లో చూడకుండా చాటింగ్ చేస్తే ఇలానే ఉంటుంది దరిద్ర. మెసేజ్ ఇచ్చావా? కొంచెం అలాంటిదే. మెసేజ్. అబ్బా 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 నీ అబ్బా రారా వెనక చెప్తాను కథ. ప్రేమ అనే ఒక పిచ్చి నీకెక్కిస్తా గుండెల్లో బాణం గుచ్చి. ప్రేమ అనే ఒక పిచ్చి. కానీ నిజం చెప్పాలంటే అబ్బా ఎంత క్యూట్ గా ఉన్నావో. లెట్స్ స్టార్ట్ విత్ నాగ్ బాబు సార్. ఈ స్కిట్ లో వాడు స్పెషల్ ఇంట్రెస్ట్, వాడు చాలా బాగా యాక్ట్ చేశాడు, బాగా సింక్ చేశాడు మీకు. మిగతా వాళ్ళందరూ ఫేస్బుక్ రిక్వెస్ట్లు పెట్టి మిగతా వాళ్ళందరితో చాటింగ్, కంటెంట్ బాగుంది. గుడ్, బాగుంది. నరేష్ బాగా చేశారా, గుడ్ బాయ్. రోజా గారు నిజంగా పెళ్లి కూతురు గెటప్ లో చాలా బాగున్నాడు నరేష్. అసలు మురిసిపోతున్నావు, అలా 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 వంకర్లు తిరిగిపోతావు. ఫస్ట్ టైం కదా. లాస్ట్ కి కాలకేయుడు కూడా లవరేనా? మామూలు క్యాండిడేట్ కాదు మా పాప. చాలా బాగుంది. థ్యాంక్ యూ. Alright viewers, the sketch చూసారు full on. I am sure enjoy చేశారు. Now it's time to look at some scores and performer of the day ఎవరో కనుక్కుందాం. So judges, మన టీం లీడర్స్ అందరినీ స్టేజ్ మీదకి పిలిచేద్దామా? Yeah.
నాగబాబు సార్, సునామీ సుధాకర్ అండ్ బుల్లెట్ భాస్కర్. రోజా గారు. నాగబాబు సార్. హలో 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 ఏంటి 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 హలో హలో స్కోర్ వచ్చింది చాలా. ఒకటి ఉంటదని టైటిల్ పర్ఫార్మర్ ఆఫ్ ద డే. కొత్త కదా మీరు, అందుకే చెప్పాలని నా బాధ్యత. స్కోర్ చాలంట. స్కోర్స్ చాలా చెప్పాలి. సో జడ్జ్ రివాల్డి పర్ఫార్మర్ ఆఫ్ ద డే గోస్ టు సునామీ సుధాకర్, బుల్లెట్ భాస్కర్. సుధాకర్ గారు, బుల్లెట్ భాస్కర్ గారు సెకండ్ స్కిట్ లోనే కొట్టేశారు. థ్యాంక్ యూ అయ్యో థ్యాంక్ యూ. ఎలా అనిపిస్తుంది సుధాకర్ గారు చెప్పండి. చాలా థ్రిల్ గా ఉంది. అలాగే ముఖ్యంగా మా చంటి గారి బ్లెస్సింగ్స్ మాకు ఎప్పుడు ఉన్నాయనుకుంటున్నాం. థ్యాంక్ యూ. అలాగే నాగబాబు గారికి థ్యాంక్స్ చెప్పుకుంటూ, అలాగే రోజమ్మకి థ్యాంక్స్ చెప్పుకుంటూ, మీ ఇద్దరం కలిసి ఇలాగే ముందుకెళ్ళ మీ బ్లెస్సింగ్స్ తప్పకుండా కావాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సునామీ సుధాకర్ గారు అండ్ బుల్లెట్ భాస్కర్ గారు, మీరు ఎక్స్ట్రా జబర్దస్త్ లో మీ మనీ అకౌంట్ ని ఓపెన్ చేసుకున్నారు విత్ 25,000 rupees, 10,000 rupees from NTR Mall, Vizag, and 50,000 rupees from Extra Zabardast. Hulala, la la ni tone hulala, ni vale ye, galo le la hulala, ah ne ni to hulala, ni vale. So Tsunami Sudhakar garu and Bullet Bhaskar garu ready for your first poster. Hulala, la la ni to hulala, ni vale. Super duper fantastic extra zabardast episode ni enjoy chesaru kada. Malli Friday kaluddam. Until then, take care. Bye bye. We all love you. Extra.